ఇచ్చారు. ఇంకా ఇక్కడ నూతన ప్రసాద్ ఎలానో రాజేంద్ర ప్రసాద్కి అలాగే నూతన ప్రసాద్కి మంచి కాంబినేషన్. ఎందుకంటే నూతన ప్రసాద్ జంధ్యాల సినిమాల్లో ఒక ఎవర్ గ్రీన్ హీరోలో అనుకోవాలి. ఆయన కూడా మంచి కామెడీ పండించాడు క్యారెక్టర్. సరే, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న టైంలో ఓ పిడుగు లాంటి వార్త వచ్చింది. అదేంటంటే సుత్తివేలుకి మిగతా సినిమాలో బిజీగా ఉన్నాడు, కాల్ షీట్లో అడ్జస్ట్ చేయడం లేదు. దాంతో జంజాలకి ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు సత్యాగ్రహం సినిమాలో మీకు నేను చెప్పాను కదా బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందం అత్తిల్లో పనిచేస్తున్నాడు, అతన్ని పిలిపించు అని చెప్పేసి అతని దగ్గర పనిచేస్తున్నటువంటి కో డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణకి పురమాయించారు. ఈవీవి సత్యనారాయణ అప్పటికి ట్రంకాల్స్ బుక్ చేసి బ్రహ్మానందాన్ని పిలిపించారు. బ్రహ్మానందం ఏమో చక్కగా సూటు బూట్ వేసుకొని ఒక లెక్చరర్ హోదాలో వచ్చాడు ఆయన. కానీ జంధ్యాలకి ఏంటంటే అతను గెటప్ మార్చాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక బాలపడిని పిలిపించి అరగుండి చేయించారు. మీకు ఈ సినిమాలో చూడండి, బ్రహ్మానందం అరగుండితో కనిపిస్తారు. మరో పక్కన చూస్తే నత్తి. ఈ నత్తి అనేది ఆయన జల్లగా ఏంటంటే అప్పట్లో 1986-87 ప్రారంభాల్లో దూరదర్శన్లో ఆయన మిమిక్రీ చేసేవాడు. దూరదర్శన్లో మిమిక్రీ నేను కూడా చూశాను. అప్పుడు బ్రహ్మానందం అంటే ఎవరికి కూడా తెలియదు. ఆయన దాదాపు ఒక 20 మినిట్స్ ఆ ప్రోగ్రామ్ ఉండేది. బ్రహ్మానందం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరైనా తను గుర్తుపడతారని చెప్పి వెతికేవాట. కొంతమంది ఇళ్లలో పైన డిష్ యాంటీనా చూసి వీళ్ళకి దూరదర్శన్ ఉంది కదా, నన్ను ఏమైనా గుర్తుపడతారని కూడా ప్రయత్నం చేసేవాట. సో అలాంటి స్థాయిలో అప్పటికి బ్రహ్మానందం ఉన్నారు. రికగ్నిషన్ గురించి పాటుపడేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. దానికి నత్తి అనేటువంటి ఒక మిమిక్రీ కూడా అప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆ నత్తి కూడా ఈ సినిమాలో పెట్టారు. ఇది బాగా పేలిందండి సినిమాలో. బ్రహ్మానందం నత్తితో చెప్పేటువంటి డైలాగులు, గుండు హనుమంతరావుకి ఏమో చెవుడు ఉండడం, ఈ రెండు కూడా ఆ సినిమాలో బాగా పేలాయి.